ఓం నమ శివాయ. కార్తీక పురాణము 27వ అధ్యాయము. దుర్వాసుడు అంబారీషుని ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసునితో ఎంతో ప్రేమతో చేరతీసి ఇంకనూ ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబారీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలను. కావున అందులకు నేను అంగీకరించితిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండుట నా కర్తవ్యము. నీవు అంబారీషుని ఇంట భుజింపగా వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం ఏర్పరిచినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబోడును. ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడను, కాలితో తన్నినవాడను, విప్ర ద్రవ్యమును హరించువాడను, బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడను, విప్ర పరిత్యాగం అనునిచినవాడను బ్రహ్మహంతకుతులే అవుదురు. కావున ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడను అగు దుర్వాసుడు నామముల వలన ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడు నైతినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకు వెళ్ళుము. అందువలన మీ ఉభయవులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడు నచ్చచెప్పి అంబారీషుని వద్దకు పంపెను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 27వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.